This call is now being recorded. ఓకే, మనం యాక్చువల్గా అయితే సెకండ్ యూనిట్లో ఉన్నాం అంతే కదా. సెకండ్ యూనిట్లో రిలేషన్ మోడల్స్ గురించి, కాన్సెప్ట్ ఆఫ్ డొమైన్, అట్రిబ్యూట్ ట్రిపుల్స్, వాళ్ళ నల్ వాల్యూస్ ఎలా ఉంటాయి. ఓకే, ఇలా సెకండ్ యూనిట్ అంతా ఇలా స్టార్ట్ అయింది. ఇలా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్వరీ రాయడం ఎలాగా, క్వరీ రాయడం స్టార్ట్ చేసేది ఎలాగా. ఓకే, అసలు ఫస్ట్ టేబుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా క్రియేట్ చేస్తాం, అందులో వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం. సో లాస్ట్ క్లాస్లో ఈ మీకు చెప్పాను ఎలా ఇన్సర్ట్ చేస్తాం, లేదు ఎలా క్రియేట్ చేస్తాం. సపోజ్ ఇది ఇన్స్టాల్ చేసుకున్నారా అందరూ, అపెక్స్ది ఒరాకిల్ వర్క్ స్పేస్ది ఇన్స్టాల్ చేసుకున్నారా, ఇన్స్టాల్ చేసుకోలేదా? ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఎక్కడైనా ఇన్స్టాల్ అయ్యిందా అవ్వలేదా? వర్క్ స్పేస్ అన్నది మనకి అది యూనిక్ ఐడి. సో ఒకరికి ఇచ్చిన ఇంకొకరికి తీసుకోదు. సో అది తప్ప ఇంకా మనకి నాకు తెలిసి ఇంకెక్కడా ప్రాబ్లం రాదు. ఓకే అమ్మా, వాయిస్ వినపడుతుంది కదా నాది? ఓకే ఓకే ఓకే. సో మనకి ఇన్స్టాల్ చేసుకున్న దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందా ఎవరికైనా? అలా ఇన్స్టాల్ చేసుకున్నారా, చేసుకోలేదా? వాయిస్ వినపడుతుందా అంటే ఎస్తారని పెట్టారు, ఇన్స్టాల్ చేశారా అంటే ఏం పెట్టట్లేదు. ఓకే సరే, ఇప్పుడు మనకి మీరు ఇప్పుడు జావా అయితే ఎలా నేర్చుకుంటున్నారో, పైథాన్ ఎలా నేర్చుకుంటున్నారో, మీరు టెక్నాలజీ నేర్చుకున్నా ఓకే వెనకాల మనకి ఎస్క్యూఎల్ సర్వర్ అన్నది మ్యాండేటరీగా కావాలి. ఓకేనా? సో మీకు ఓన్లీ ఎస్క్యూఎల్ నేర్చుకున్నా ఎక్కడ మిస్ అయ్యారమ్మా? అది మీకు అది అందుకే చెప్తాను కదా, రోజు క్లియర్గా రాసుకోండి. సరే అయితే అది చూపిస్తాను ఎలా చేయాలి అంటాను. ఓకే, ఒకసారి మళ్ళీ ఈరోజు చూపిస్తాను, దాని తర్వాత చేద్దాం. ఓకే, సో మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఎస్క్యూఎల్కి దాని ఇంపార్టెన్స్ చూడండి ఒకసారి. మనకి ఏదైతే జావా నేర్చుకుంటున్నామో, పైథాన్ నేర్చుకుంటున్నామో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇలా ఏదైనా సరే మనకి వెనకాల కంపల్సరీగా ఒక సర్వర్ కావాలి. ఓకే, ఇప్పుడు మనం కాలేజ్కి ఎలా అయితే వస్తున్నామో, మనకు కూడా అలా బ్యాగ్ అయితే ఎలా తెచ్చుకుంటామో, అలాగే సేమ్ నువ్వు జావా నేర్చుకో, పైథాన్ నేర్చుకో, C#, .NET ఏది నేర్చుకున్నా వెనకాల బ్యాకప్ అన్నది ఒకటి కావాలి మనకి. ఓకే, ఇప్పుడు నీకు అడ్వాన్స్డ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కోర్సెస్ కూడా మనకి డేటా సైన్స్ అనేది ఒక బ్యాకప్ కావాలి. ఓకే, లేదు మనకి అబ్నిషో, ఎస్ఐపి, అబాప్ ఇలాంటివి ఉన్నాయి, ఇంకా అడ్వాన్స్ అనమాట. వీటికి కూడా మనకి హెనానా సర్వర్స్ కావాలి. ఓకే, ఇలాగే హడూప్ అని వచ్చింది, హడూప్ కూడా ఒక డేటాబేస్. సో ఇలా ప్రతి చోట మనకి పేర్లు మారుతున్నాయి కానీ డేటాబేస్ యొక్క ఇంపార్టెన్స్ మారట్లే. ఓకే, అయితే ఎస్క్యూఎల్ సర్వర్ అంటున్నాం, లేదా DB2 అంటున్నాం, లేదా డేటా సైన్స్ అంటున్నాం, లేదా హెనా అంటున్నాం, అబాప్ అంటున్నాం. ఇలా దేనికి తీసుకున్నా అంటే ఏ లాంగ్వేజ్ తీసుకున్నా, C# తీసుకున్నా, జావా తీసుకున్నా, .NET, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, పైథాన్, ఇలా ఏదైతే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసుకుంటారో
ఆ డేటాని కలెక్ట్ చేసుకోవడానికి కానీ మళ్ళీ ఆ డేటాని ఏమి ఇన్సర్ట్ చేసుకున్నామో చూసుకోవడానికి కానీ ఒక బ్యాకప్ మెయింటైన్ చేయాలి. ఓకే, సో మనకి ప్రతి ఆస్పెక్ట్లోనే మనకి సర్వర్ అన్నది ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అసలు సర్వర్ ఈ ఎస్క్యూఎల్ మీద జాబ్స్ ఎలా ఉంటాయి అనుకోండి. ఫస్ట్ అసలు డెవలపర్స్ ఏం చేస్తారు, సపోర్టర్స్ ఏం చేస్తారు, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది. ఓకే, ఈ ఆస్పెక్ట్స్ ఒకసారి చూడండి మనకి. సో ఇది ఒక్కటే నేర్చుకున్నా మనకి కంపల్సరీగా జాబ్ అవుతుంది. ఓకేనా, మీరు కోడింగ్ అంత కోడింగ్లు రాసిన, ఓకే, లేదు ఇలా 1-2 క్వరీలు రాసిన మనకు ఖచ్చితంగా రావచ్చు. ఎందుకు అంత నొక్కి చెప్తున్నానంటే, సపోజ్ మనకి ఈ ఎస్క్యూఎల్ డెవలపర్స్ మామూలుగా ఎస్క్యూఎల్ అని కాదు, ఎస్క్యూఎల్ కానీ, ఓకే, DB2 కానీ, లేకపోతే ఒరాకిల్ కానీ, హెనా కానీ, ఓకే, హడూప్ కానీ, ఇలా ఏ మనకి డేటాబేస్ తీసుకున్నా, ఓకే, ఎస్క్యూఎల్ కానీ, ఓకే, లేకపోతే ఒరాకిల్ కానీ, ఓకే, హడూప్ కానీ, ఓకే, నెక్స్ట్ DB2 కానీ, ఓకే, ఇలా ఏ ఒక్కటి తీసుకున్నా అయినా, ఇలా ఏ ఒక్కటి తీసుకున్నా దాంట్లో మనకి ఎలా డివైడ్ అయిపోతారంటే, సపోజ్ ఎస్క్యూఎల్ ఉంది, లేదా DB2 ఉంది, లేదా ఒరాకిల్ ఉంది, లేదా హెనా ఉంది. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీంట్లో ఎలా డివైడ్ అవుతారంటే, సపోజ్ ఫస్ట్ డెవలపర్స్, ఓకే, డెవలపర్స్ ఉంటారు, లేదా అడ్మిన్లు, ఓకే, సపోర్ట్, మెయింటెనెన్స్, ఓకే, రిపోర్ట్స్, ఓకే, రిపోర్ట్స్. ఇలాగా రకరకాలుగా మనకి ఎస్క్యూఎల్ అన్నది మనం టేబుల్ క్రియేట్ చేస్తున్నా, లేకపోతే ఇన్సర్ట్ చేస్తున్నా వాల్యూస్ని మనకి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, డెవలపర్స్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, రిపోర్ట్ జనరేట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి క్వరీస్ అనేది ఎంత ఇంపార్టెంటో, క్వరీస్ మనకి అంటే ఈ డేటాబేస్ మనం ఎంత లైఫ్లో నెక్స్ట్ మీరు ఐటీకి వెళ్ళినప్పుడు ఎంతలా లీడ్ చేస్తుందో చూడండి ఒకసారి. ఓకే, ఫస్ట్ డెవలప్మెంట్ అనుకున్నాం, డెవలపర్స్ అనుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ మనం డెవలపర్స్ అని రాసాం కదా. ఈ డెవలపర్స్ ఏం చేస్తారు, మనం మాట్లాడుకున్నట్టు మనం ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఏం చూపించాను మీకు, టేబుల్స్ని క్రియేట్ చేస్తారు. ఓకే, టేబుల్స్ అంటే మనకులాగా ఇక్కడ ఒక 4-5 కాలములతోటి 100 కాలం ఇలాగ 5-5 కాలంతోటి ఉండదు. ఓకేనా, సపోజ్ ఇదే టేబుల్ అనుకోండి. ఇలాంటి టేబుల్ కాలమ్స్ ఒక 100, 200, 500 ఎంతైనా ఉండొచ్చు. ఓకే, అలా ఉంటేనే ఒక ఆర్గనైజేషన్ ఒక కంపెనీకి ఒక టేబుల్ రెడీ చేయమని ఇస్తుంది. ఓకేనా, లేదంటే ఒక 10 కాలమ్స్ ఉన్నాయని గాడి రాసుకుంటూ ఎక్కువ పెట్టుకుని అలా కాకుండా, ఎప్పుడైతే మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ పెరుగుతా వెళ్తున్నాయో ఆ వాటినన్నింటినీ కూడా డీల్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఒక సర్వర్ మెయింటైన్ చేస్తారు. ఆ సర్వర్లో డెవలపర్స్ ఏం పని చేస్తారు, టేబుల్స్ని క్రియేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఆ టేబుల్స్లో ఉన్న కాలమ్స్కి పర్మిషన్స్ ఇస్తారు. ఓకే, లేదు ఆ టేబుల్కి డేటాని ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, ఇలా చేసే పని అంతా డెవలపర్స్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఈ డిఎంఎల్ ఆపరేషన్స్, డిడిఎల్ ఆపరేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇందులో ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా టేబుల్స్ డెఫినేషన్స్ ఉన్నాయి కదా, ఇలాగ డిఫరెంట్ డిఎంఎల్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇలాగ మనకి డిఎంఎల్, ఓకే, డిడిఎల్ ఇలాగ ఆపరేషన్స్ ఉంటాయి. వీటిలో ఏం జరుగుతుంది అన్నది మనకి ఈ రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను. ఓకే, సో డెవలపర్స్ ఉన్న వాళ్ళు టేబుల్స్ని క్రియేట్ చేస్తారు, ఇన్సర్ట్ చేస్తారు, వాటి యొక్క టేబుల్స్కి కాలమ్స్కి పర్మిషన్స్ ఇస్తారు. సో ఏది రీడ్ చేయాలి, ఏది రైట్ చేయాలి, ఓకే, ఈ రేంజ్లో పర్మిషన్స్ అన్ని కూడా డెవలపర్స్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఇది దేనికైనా ఒకటేనమ్మా. ఓకేనా, ఎస్క్యూఎల్ అయినా, ఒరాకిల్ అయినా, హడూప్ అయినా, DB, హెనా, ఏది డేటాబేస్ తీసుకున్నా ఈ ప్రాసెస్ మాత్రం ఒకటే.
ఓకే, నెక్స్ట్ అడ్మిన్స్ ఏం చేస్తారు? సేమ్ పర్మిషన్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. ఓకే, ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలి, ఏ టేబుల్కి ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలి, ఏ డేటా వరకు వెళ్ళచ్చు, ఓకే, ఏ డేటా హైడ్ చేయొచ్చు, ఏ డేటాను వాళ్ళు రీడ్ చేయొచ్చు, లేదా ఏ డేటాను వాళ్ళు ఎడిట్ చేయొచ్చు, పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, డెవలపర్స్కి అడ్మిషన్స్కి ఏమైతే పర్మిషన్స్ ఉంటాయో డెవలపర్స్ కూడా అయ్యే పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సపోర్ట్. సపోర్ట్ అంటే జనరల్గా సపోర్ట్ అంటే సపోర్ట్ చేయడం కదా. దీనికి సపోర్ట్ చేయడం, ఇప్పుడు సపోర్ట్ టీమ్ ఏం చేస్తుందంటే, ఓకే, సపోజ్ నువ్వు ఒక టేబుల్ క్రియేట్ చేస్తావు ఒక 100 కాలమ్స్ తోటి. ఓకే, ఒక 100 కాలమ్స్ తోటి ఒక టేబుల్ క్రియేట్ చేస్తావు. ఓకే, ఆ 100 కాలమ్స్లో టేబుల్స్లో రోని కానీ లేకపోతే ఏదైనా మాడిఫై చేయాలి. ఓకే, లేదు ఒక కాలమ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి, లేదు ఒక నల్ వాల్యూని ఫుల్ఫిల్ చేయాలి, లేదు ఒక ఏదన్నా ఒక 20,000 ఉన్న కాలంలో ఇంకో 25,000 అని అప్డేట్ చేయాలి. ఓకే, లేదు సపోజ్ మనకి 25,000 శాలరీ వచ్చే వాళ్ళందరినీ డేటాను రిట్రీవ్ చేయాలి, లేదా 25,000 శాలరీ ఎక్కువ వచ్చే వాళ్ళందరి డేటా అంతా రిట్రీవ్ చేయాలి. ఓకే, లేదు మనకి ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆస్పెక్ట్ని యూజ్ చేసుకుంటూ, ఓకే, సపోర్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటాని రిట్రీవ్ చేసుకుంటారు. అంటే ఆల్రెడీ మనం టేబుల్స్ని క్రియేట్ చేసి ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ సపోర్ట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు ఆర్డర్ కండిషన్స్ రాస్తారు. అంటే టేబుల్స్ ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నా, లేకపోతే అప్డేట్ చేయాలనుకున్నా, నల్ వాల్యూస్ని అప్డేట్ చేయాలన్నా, లేదంటే శాలరీస్ని ఇంక్రిమెంట్ చేయాలన్నా, డిక్రిమెంట్ చేయాలన్నా, వాళ్ళందరూ కూడా ఈ సపోర్ట్ టీమ్ చేస్తారు. ఓకే, లేదు వేరే కండిషన్ యూజ్ చేసి మనకు కావాల్సిన డేటా తీసుకొని, ఏదో కండిషన్ పెట్టుకొని మనకు కావాల్సిన డేటా రిసీవ్ చేసుకోవడం, సో అండ్ సో కండిషన్ పెట్టుకోవడం, నాకు 2019 వరకు డేటా కావాలి, 2020 వరకు డేటా కావాలి, ఈ వర్క్ అంటే వేరే కండిషన్స్ యూజ్ చేసి సపోర్ట్ టీమ్ వాళ్ళు దీని వర్క్ చేస్తారు. లేదు గ్రూప్ బై పెట్టుకుంటారు, ఏదో ఒక 2 కాలంకి గ్రూప్ బై పెట్టుకుంటారు, యావరేజ్ చేస్తారు, కౌంట్ చేస్తారు, సమ్ చేస్తారు. అంటే మనకు కావాల్సిన ఇవన్నీ కూడా మనకి ఎస్క్యూఎల్లో తగిలేవి. ఓకేనా, క్రియేటివ్, ఇన్సర్ట్ మీరు చూసారు. ఓకే, ఇంతవరకు మనకి ఈ డెవలపర్స్ దీని మీద రెడీ చేయొచ్చు. నెక్స్ట్ మనకి అన్నీ వచ్చాయని, నెక్స్ట్ వచ్చేయన్నీ కూడా ఆల్టర్ కానీ, వేర్ కానీ, గ్రూప్ కానీ, లేదంటే ఒక డేటాని అప్పర్ కేస్ నుంచి లోయర్ కేస్ కానీ, ఓకేనా, లేదంటే ఒక ఫిక్స్ డేట్ యూజ్ చేసుకుని ఏజ్ని క్యాలిక్యులేట్ చేయడం కానీ, లేకపోతే సర్వీసెస్ మొత్తం ఆ టేబుల్లో ఉన్న ఎంప్లాయీస్ సర్వీస్ క్యాలిక్యులేట్ చేయడం కానీ, నోటీస్ పీరియడ్స్ క్యాలిక్యులేట్ చేయడం కానీ, ఇలా ప్రతిదీ. అంటే ఇదంతా కూడా ఆ టేబుల్కి సపోర్ట్. ఓకేనా, సపోజ్ మనకి ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఆ ఎంప్లాయీ టేబుల్లో నోటీస్ పీరియడ్ అని చెప్పి ఉంటుంది. అంటే ఏం లేదు, నోటీస్ అంటే 30 రోజులు వెళ్ళిపోతున్నాను, 20 రోజులు వెళ్ళిపోతున్నాను, అలాగే ఈ మనకి సర్వీస్ క్యాలిక్యులేషన్, వీడు 30 సంవత్సరాలు పనిచేశాడు, లేదంటే ఒక 5 సంవత్సరాలు పనిచేశాడు, 10 సంవత్సరాలు పనిచేశాడు. సో ఈ టైప్ ఆఫ్ డేటా అన్నింటినీ కూడా ఈ సపోర్ట్ టీమ్ మెయింటైన్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడిగినట్టు అన్నమాట. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ టీంకి వెళ్తాయి. ఏ టీంకి? సపోర్ట్ టీం. ఆ సపోర్ట్ టీంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు వాళ్ళు క్వరీస్ రాసుకుంటారు. కండిషన్స్ వేర్ కానీ, గ్రూప్ బై కానీ, అథమెటిక్ ఆపరేషన్స్ యూస్ కేస్ కానీ, ఓకే, లేదంటే లోయర్ కేస్ అప్పర్ కేస్ కానీ, ఫిక్స్ డేట్ కానీ, ఇలా ప్రతి రకరకాలుగా క్వరీస్ రాసి వాళ్ళకి డేటాను ఫిల్టర్ చేసి ఇస్తారు. ఇలాంటి ఇంకేముంటాయి, లైక్ అని ఉంటుంది. లైక్ అని ఒక ఆపరేటర్ ఉంటుంది. లైక్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే, సపోజ్ నీకు ఎస్ అనే లెటర్ తోటి ఒక డేటా అంతా రిట్రీవ్ అవ్వాలి. ఓకే, లేదు ఏ అన్న ఆల్ఫాబెట్ స్టార్ట్ అయిన నేమ్ తోటి ఆ డేటా అంతా రిట్రీవ్ కావాలి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మనం ఓకే లైక్ అనే ఆపరేటర్ తెచ్చి యూజ్ చేస్తాం. ఓకే, జాయిన్స్. నెక్స్ట్ జాయిన్స్ ఎలా యూజ్ చేస్తాం? ఏదైనా 2 టేబుల్ జాయిన్ చేయడం కానీ, అందులో మళ్ళీ రకరకాలు ఉంటాయి. 4 జాయిన్స్ ఉంటాయి. ఏమేమి జాయిన్స్ అంటే సెల్ఫ్ అవుటర్, లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్, ఇలా రకరకాల జాయిన్స్ ఉంటాయి. సో ఈ వర్క్ అంతా రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే, సపోర్ట్ టీమ్ ఏదైతే మనం ఇస్తామో అంటే
డెవలపర్సే కాదు. ఓకే, సో నువ్వు నీకు ఏ టైప్ ఆఫ్ డేటాని రిట్రీవ్ చేసి ఇవ్వాలి, వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఇలా ప్రతిదీ జనరేట్ చేసేది సపోర్ట్ టీమ్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ సపోర్ట్ తర్వాత గుర్తుందా? సో ఇది పక్కన రాశాను, అదేంటంటే మెయింటెనెన్స్. ఇప్పుడు మనకి ఏదైనా టైంలో 4 స్టెప్స్ కింద 4 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్లో డెవలపర్స్ ఉంటారు, డెవలపర్స్ క్రియేట్ చేస్తారు, డేటాని ఇన్సర్ట్ చేస్తారు, ఆ డేటాకి పర్మిషన్స్ ఇస్తారు. ఇలా సెకండ్ స్టేజ్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే సపోర్ట్ టీమ్. వాళ్ళు కూడా మనం డెస్క్టాప్ డెవలపర్స్ అనొచ్చు, ఓకేనా? కాకపోతే అది సపోర్ట్ అని పెట్టుకుంటాం, ఎందుకంటే ఏ టైంలో ఏ టేబుల్కి ఏ టైప్ ఆఫ్ మనకి ఇన్ఫర్మేషన్ కావాలో ఆ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ టీమ్ అంటాం. ఇది మనకి టెక్నికల్ టర్మ్, ఓకేనా? ఈ సపోర్ట్ అన్నది, ఈ డెవలపర్స్ అన్నది. ఓకే, సో ఆ డెవలపర్స్ ఎలా ఇస్తారు మనకి అంటే రకరకాలుగా మనకి క్రియేట్ అని, మనం ఇన్సర్ట్ అని ఎలా చూసుకుంటాము అలాగే రకరకాల మనకి కీవర్డ్స్ ఉంటాయి. ఏంటవి? ఇప్పుడు మనం చెప్పినట్టుగా వేర్ కండిషన్ యూజ్ చేసుకోవడం కానీ, లైక్ కానీ, యావరేజ్, అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేయడం, లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేయడం కానీ, ఇలా రకరకాలుగా ఏదో ఒక ఆపరేటర్ని యూజ్ చేసి లేదంటే ఒక శాలరీ డేట్ని యూజ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసే వాళ్ళందరినీ సపోర్ట్ అంటాం. ఓకే, రియల్ టైం. ఇంకా మూడోది మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ మనం మెయింటెనెన్స్ అంటే ఎలా ఉంటుందంటే డేటా క్రియేట్ చేయట్లేదు లేదా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. వంద టేబుల్స్ కాలమ్స్ తోటి అలాగా ఒక 15 తెచ్చుకోవచ్చు, స్కీమాని తెచ్చుకోవచ్చు. ఎందుకంటే 100 కాలమ్స్ తోటి 15 టేబుల్స్ నువ్వు క్రియేట్ చేసావు, రోస్ అండ్ కాలమ్స్. ఓకే, అలాగా 15 టేబుల్స్ క్రియేట్ చేసావు. 15 టేబుల్ ఇంటూ 100, ఓకే, 1500. సో ఇదంతా కూడా ఒక స్కీమా. సో ఈ మెయింటెనెన్స్ స్కీమ్ ఏం చేస్తుందంటే సపోజ్ ఈ ఏదైతే 15 టేబుల్స్ ఉన్నాయో, ఓకే, ఒకసారి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇవన్నీ టేబుల్స్ అనుకున్నాము. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా? కొంచెం స్లోగా ఉంది నా సిస్టమ్, స్క్రీన్ చేంజ్ చేసినా చేంజ్ అవ్వాలన్నట్టు. మీకు స్క్రీన్ చేంజ్ అయిందో చూడండి ఒకసారి. ఇప్పుడు చేయండి. ఓకే, సో ఇవన్నీ టేబుల్స్ అనుకోండి. సో ఈ టేబుల్స్ అన్నిటికీ కూడా ఇదంతా మనం జనరల్గా ఒక కాలేజ్ ఆర్గనైజేషన్ ఒక టేబుల్స్ అనుకోండి. సో కాలేజ్ ఆఫ్ ఆర్గనైజేషన్ యొక్క టేబుల్స్ అని చెప్పకుండా ఒక స్కీమా అని చెప్తున్నాం. కాలేజ్ ఆర్గనైజేషన్ ఒక స్కీమా. స్కీమా అంటే ఏం చెప్పాను మొన్న? టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇన్ పర్టికులర్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, ఏదైనా. ఓకే, సో ఇక్కడ మనం కాలేజ్ ఆఫ్ ఆర్గనైజేషన్ యొక్క అన్ని టేబుల్స్ అని జనరల్గా పిలుస్తున్నా, మనం టెక్నికల్ కాబట్టి, ఐటీ కాబట్టి ఇది ఒక స్కీమా అంటున్నాం. సో మెయింటెనెన్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టీమ్ వాళ్ళు వీటి మధ్యన పర్మిషన్. ఓకే, సో ఈ టేబుల్స్ నెక్స్ట్ ఇలాంటిది ఇంకో సెట్ ఉంది, ఇలాంటిది ఇంకో సెట్ ఉంది, ఇలాంటిది ఇంకో సెట్ ఉంది, ఇలా ఇలాంటి సెట్ అన్నిటి మెయింటైన్ చేస్తారు. అంటే ఎక్స్టెన్షన్స్ కానీ లేకపోతే ఇందులో మనకి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేయడానికి కానీ, లేదంటే డేటాస్ ఇవ్వడం కానీ, ఓకే, లేదంటే దానికైనా ఎక్స్టెన్షన్స్ ఇవ్వడం కానీ, ఇలా వాటి నుంచి ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలి అనుకుంటే మెయింటెనెన్స్ చేస్తారు. ఓకే, ఇంకా 4th వన్ వచ్చి రిపోర్ట్స్. ఓకే, రిపోర్ట్స్ జనరేట్ చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, సెకండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సపోర్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టేబుల్స్ రూపంలో జనరేట్ చేసి మనకి మళ్ళీ అడుగునా అని అనుకుంటే రిపోర్ట్స్ అంటే ఏంటంటే సపోజ్
నువ్వు ఒక ఎంప్లాయీ అనుకోండి. సపోజ్ ఒక ఎంప్లాయీ నెలలంతా వర్క్ చేసావు. ఓకే, నువ్వు ఏం వర్క్ చేసావు అని చెప్పి ఎవరు నిన్ను పర్సనల్గా వచ్చి మానిటర్ చేయరు. ఓకేనా, నీకు ఏదో ఒక టూల్ బాక్స్ ఇస్తారు. రేపు పొద్దున్న రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఒక టూల్ బాక్స్ ఏదో ఇస్తారు, లేదా ఒక టికెటింగ్ టూల్ ఇస్తారు. ఓకే, ఆ టికెటింగ్ టూల్ ఏం చేస్తుందంటే నువ్వు ఆ టికెటింగ్ టూల్లోకి వెళ్ళి లాగిన్ అవుతావు. ఓకే, ఇప్పుడు మనకి గూగుల్లో ఎలా లాగిన్ అవుతున్నాం, మీరు వచ్చారు లేదా మనకి ఇక్కడ ఎలా తెలుస్తుంది ఎంతమంది వచ్చారు ఏంటి అన్నది. గూగుల్ క్లాస్ పెట్టుకుని ఒక లింక్ పెట్టుకుని ఆ లింక్ అందరినీ షేర్ చేసుకుని దాంట్లో ఎవరైతే వచ్చారో అన్ని మానిటరింగ్ చేసుకుంటున్నాం. సో రేపు పొద్దున్న ఆఫీస్ రియల్ టైంకి వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉంటుందంటే నీకు టికెటింగ్ టూల్ ఇచ్చేస్తారు. ఇప్పుడు నీకు గూగుల్ మీట్ ఎలా ఉందో అలా కూడా నీకు టికెటింగ్ ఇచ్చేస్తారు. ఆ టికెటింగ్ టూల్లో నీ పేరుతోటి, ఎందుకంటే అది మనకు ఆఫీస్ కదా, సో అక్కడంతా చాలా పద్ధతి ఇది అనుకుంటాం కదా. సో నీకు టికెటింగ్ టూల్ తోటి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇచ్చేస్తారు. నువ్వేం చేస్తావు అంటే నువ్వు ఈ రోజు ఏదైతే టికెట్ మీద వర్క్ చేయాలనుకుంటున్నావో, సో లేదు నిన్నటి ఏ టికెట్ వర్క్ చేసావు, టోటల్ డేటా ఈ టికెటింగ్ టూల్లో ఉంటుంది. ఓకే ఓకే, ఈ టికెటింగ్ టూల్ ఏం చేస్తుంది అంటే 30 days అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ని జనరేట్ చేస్తుంది. ఓకే, ఆ రిపోర్ట్స్లో కూడా మళ్ళీ మనం ఎస్క్యూఎల్ వాడతాం. అది ఎలా వాడతారు అన్నది నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఓకే, ఆ రిపోర్ట్స్ని జనరేట్ చేస్తుంది. అంటే నువ్వు ఈ 30 రోజుల్లో 10 టికెట్లు తీసుకున్నావు. ఓకే, అది తీసుకోవడం అన్ని పెద్ద హైరాణ ఏమి ఉండదు. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత అది ఓపెన్ చేసి నీ పేరుతోటి క్లిక్ చేసావు అనుకోండి, అది నీ పేరుకి అసైన్ అయిపోతుంది అంతే సింపుల్గా. అది అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అలవాటు అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ 10 టికెట్లు నువ్వు తీసుకున్నావు, అందులో 5 టికెట్లు క్లోజ్ చేసావు అంటే కంప్లీట్ చేసేసావు. ఓకే, 3 టికెట్స్ ఏమో పెండింగ్లో ఉన్నాయి అంటే ఎవరో అప్రూవల్ కోసం వెయిట్ చేస్తాం. 2 టికెట్స్ ఏమో ప్రాసెస్లో ఉన్నాయి. ఓకే, అంటే జరిగింది, రిజల్ట్ కోసం వెయిటింగ్. సో నువ్వు ఈ 30 daysలోని ఈ 10 టికెట్స్ తీసుకుని, ఓకే 30 రోజులు 30 daysలో 10 టికెట్స్ తీసుకున్నావు. 10 టికెట్స్లో 5 టికెట్స్ కంప్లీట్ చేసేసావు. 3 టికెట్స్ వచ్చి పెండింగ్లో ఉన్నాయి, 2 టికెట్స్ వచ్చి ప్రాసెస్ చేస్తున్నాం. ఓకే, పెండింగ్లో ఉన్నాయంటే వెయిటింగ్ ఫ్రమ్ అప్రూవల్. అది మేనేజర్ అయ్యి ఉండొచ్చు, ఇంకొకరిది అయ్యి ఉండొచ్చు, వేరే టీమ్ అయ్యి ఉండొచ్చు, లేదా పక్క నుంచి వేరే ప్రాజెక్ట్ టీమ్ అయ్యి ఉండొచ్చు. ఏదైనా అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 ప్రాసెస్లో ఉన్నాయి, ఆల్రెడీ నువ్వు కంప్లీట్ చేస్తూ అది మనకి అప్డేట్ అవ్వడానికి 1 day 24 hours ఏదో సంథింగ్ బిజినెస్ అవర్స్ ఏదో ఉంటుంది కదా అలానే. సో ఇలా ప్రతి ఎంప్లాయీ యొక్క డేటా, ఓకే ప్రతి ఎంప్లాయీ యొక్క టికెట్స్ కానీ లేదంటే వాడు ఏం చేశాడు, లేదంటే వాడు ఎన్ని టికెట్స్ మీద పనిచేశాడు, ఏ డేటా మీద పనిచేశాడు, ఏ అప్లికేషన్ మీద పనిచేశాడు, ప్రతిదీ మానిటరింగ్ చేసే బాధ్యత ఈ రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఈ రిపోర్ట్ మళ్ళీ ఎలా జనరేట్ చేస్తాం, ఇప్పుడు మనకి రిపోర్టింగ్ టూల్స్ ఉన్నాయి ఎస్క్యూఎల్లో. ఓకే, ఎస్క్యూఎల్లో రిపోర్టింగ్ టూల్స్ ఉంటాయి. ఏమేంటి అంటే ఓకే రిపోర్టింగ్ టూల్స్లోని మనకి ఎక్కువగా వినిపించేది ఇన్ఫర్మేటికా రిపోర్టింగ్ టూల్ ఒకటి, ఎబినిషో రిపోర్టింగ్ టూల్ ఒకటి, ఓకే పవర్ బిఐ రిపోర్టింగ్ టూల్ ఒకటి, మాంగోడిబి, సిలీనియం. ఓకే, ఇలా రకరకాల ఆటోమేషన్ టెస్టింగ్, ఇలా రకరకాల రిపోర్టింగ్ టూల్స్ ఉన్నాయి. ఆ రిపోర్టింగ్ టూల్స్ని యూజ్ చేసుకుని ఇలాంటి రిపోర్ట్స్ అన్నింటినీ జనరేట్ చేస్తాం. అది ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. అంటే ఇది ఒకటే కాదు, సపోజ్ ఇక్కడ ఒక ఐటమ్ ఉందనుకోండి, ఈ ప్లేస్లో ఇక్కడ పర్సన్ ఉంది కాబట్టి ఒక ఎంప్లాయీని బేస్ చేసుకుని దాని వాడి చేసే పని, ఆ పనిలో ఏంటి అని చెప్తాం. లేదా ఒక ఐటమ్ ఉంది, ఈ ఐటమ్ని ఎలా చెప్తాం రిపోర్ట్ రూపంలో చెప్పాలంటే ఈ ఐటమ్ ఇప్పుడు రిలీజ్ అయింది, ఓకే సో అండ్ సో మ్యానుఫ్యాక్చర్, సో అండ్ సో కాస్ట్, సో అండ్ సో బార్ కోడ్. సో ఈ ఐటమ్తో టేబుల్ క్రియేట్ చేసుకుని దీనికి రిపోర్ట్ ఎలా జనరేట్ చేస్తాం, ఫస్ట్ 3 months సేల్స్ ఇలా ఉన్నాయి, నెక్స్ట్ 2 months సేల్స్ ఇలాగ ఉన్నాయి, లాస్ట్ 3 months సేల్స్ ఇలాగ ఉన్నాయి. ఓకే, ఈ రీజన్ నుంచి దీని సేల్స్ ఇలాగ ఉన్నాయి, ఈ రీజన్ నుంచి ఈ సేల్స్ ఇలాగ ఉన్నాయి, లేకపోతే రాజమండ్రి నుంచి సేల్స్ ఇలా ఉన్నాయి, కాకినాడ నుంచి సేల్స్ ఇలా ఉన్నాయి, లేదంటే ఇంకో సంథింగ్ సిటీ నుంచి ఇంకో సేల్స్ ఇలాగ ఉన్నాయి. ఓకే, ఇది అయిపోయింది. సో మళ్ళీ రాజమండ్రిలో 4 బ్రాంచెస్ ఉన్నాయి, 4 బ్రాంచెస్తో 2 బ్రాంచెస్ సేల్స్ ఇలా ఉన్నాయి. ఒక జనరేట్ చేసుకుంటాం. ఐటమ్స్కి వచ్చేటప్పుడు ఇలా జనరేట్ చేసుకుంటాం. అంటే రిపోర్టింగ్ టూల్స్ కూడా ఓకే ఇందులో ఇంపార్టెంటే మనకి. ఆ రిపోర్టింగ్ టూల్స్ని ఎలా జనరేట్ చేసుకుంటాము అంటే మనకి రకాల రిపోర్టింగ్ టూల్స్, ఇన్ఫర్మేటికా, అబ్నిషా, పవర్ ఐ, ఈ ఓకే మాంగోడిబి, సిలీనియం, ఆటోమేషన్ టెస్టింగ్, ఇలా రకరకాల రిపోర్టింగ్ టూల్స్. ఈ రిపోర్టింగ్ టూల్స్ ఏం జరుగుతుంది అంటే సపోజ్ మనకి ఇన్ఫర్మేటిక్ అని రిపోర్టింగ్ టూల్ తీసుకుంటాం. ఈ రిపోర్టింగ్ టూల్లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి.
ఓకే, ఆ రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటే ఎక్స్ప్రెషన్స్ అని పక్కన పెట్టండి, మాడ్యూల్స్ అనుకోండి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మాడ్యూల్ అనుకోండి. సపోజ్ ఓకే, ఇదంతా ఇన్ఫర్మేటివ్ టూల్. ఇదంతా ఏంటది పవర్ పాయింట్ ఇన్ఫర్మేటివ్ టూల్ కాదు. ఓకే, మనకు అది అవైలబిలిటీ ఉండదు కాబట్టి అది ఓపెన్ సోర్స్ కాదు. మన ఇన్ఫర్మేటివ్ టూల్ అన్నది ఓపెన్ సోర్స్ కాదు. సో అందుకనే ఇది మనం డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపించలేదు, అది ఇన్స్టాల్ చేసి ఇంత పెద్ద ప్రాసెస్. ఓకే, మీకు అంటే అంత అవసరం ఉండదు, కానీ రిపోర్టింగ్స్ ఎలా జనరేట్ చేస్తారన్నది చెప్తున్నాను. ఓకే, ఇది సోర్స్ క్వాలిఫైర్ అనుకోండి. ఇది మీరు పంపించే డెస్టినేషన్. అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది డేటా, ఈ లాస్ట్ కనిపిస్తుంది చూడండి, ఇది డేటా కనిపించేది. ఏమైనా డిస్టర్బెన్సా? ఓకే, ఇది మీకు డెస్టినేషన్, ఇది సోర్స్ క్వాలిటీ. ఓకే, ఇప్పుడు మనం ఏదో ఒక ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకుని, అంటే ఇప్పుడు సపోజ్ ఇందులో ఒక 100 టేబుల్స్ ఉన్నాయి, లేదా 50 టేబుల్స్ ఉన్నాయి. మనకి డేటా ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. మీకు అలవాటు అవుతుందని అంత ఎక్కువ నెంబర్ చెప్తున్నా, ఎందుకంటే 50 కాదు, 500 టేబుల్స్ ఉంటాయి, లేదా 1000 టేబుల్స్ ఉంటాయి, లేదా 5000 టేబుల్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా మనకి డేటా అనేది ఎక్కువ ఊహించుకోవడానికి ట్రై చేయండి. కాలమ్ నేమ్స్ కూడా అంతే. ఒకటి 2 కాలమ్స్ అంటే ఇప్పుడు నుంచి అలవాటు చేసుకుంటే రేపు పొద్దున్న మీకు 100 కాలమ్స్ చూసినప్పుడు భయం రాదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదో ఒక టీంలో కూర్చున్నారు. ఓకే, ఆ టీంలోకి వెళ్ళిన తర్వాత సో అండ్ సో టేబుల్లో నాకు ఈ కాలమ్ యాడ్ చేయండి అంటే పర్వాలేదు, మనం యాడ్ చేసేయచ్చు, ఆల్టర్ యూజ్ చేస్తాం. లేదు, ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అనుకోండి ఆ క్వరీ. ఓకే, కనీసం మీకు ప్రోగ్రామ్ ఎంత పెద్దది ఉంటుందో క్వరీ కూడా అంతే పెద్దది ఉంటుంది. ఓకేనా, ఏం లేదు, క్రియేట్ టేబుల్ నేమ్, డేటా టైపు, మనం సైజ్ పెట్టుకుంటున్నాం. ఏం లేదు, సింపుల్గా క్రియేట్ టేబుల్, ఒక 1000 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, 1000 డేటా టైప్స్ ఉన్నాయి, 1000 లెంత్ ఆఫ్ ది సైజ్. సో ఎక్కడైనా చిన్న కాలమ్ వదిలేసాం అనుకోండి, ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే సపోజ్ మనం క్రియేట్ టేబుల్ నేము, ఓకే, కాలమ్ నేము, డేటా టైప్. అర్థమవుతుంది కదా, నేను మామూలుగా చిన్నగా రాస్తున్నాను, అంటే మొత్తం రాయట్లేదు. ఓకే, క్రియేట్ టీ అంటే టేబుల్ నేమ్, టేబుల్. ఓకేనా, టీఎన్ అంటే టేబుల్ నేమ్, తర్వాత సిఎన్ అంటే కాలమ్ నేమ్, దాని యొక్క డేటా టైప్. నెక్స్ట్ ఇప్పుడు సైజ్ ఇది సైజ్. క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్, డేటా యొక్క సైజ్. సో ఇలాగా మనకి నెక్స్ట్ కాలమ్ నేమ్, డేటా టైప్ 2 to 5. నెక్స్ట్ ఇలాగా మనకి 1 2 ఉంటే దీన్ని ఐడెంటిఫై చేసుకోవడం ఈజీ. ఓకే, అలా కాదు, మనకి రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే 50 కాలమ్స్ ఉండొచ్చు, 100 కాలమ్స్ ఉండొచ్చు, 500 కాలమ్ నేమ్స్ ఉండొచ్చు, అండ్ ఇన్ఫినిటీ అమౌంట్. మనకి అంటే ఇలాగ ఉంటుంది అని నేను చెప్పలేం. ఆ డేటా ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ క్రియేట్ చేయమంటే అన్ని కాలమ్స్ మనం క్రియేట్ చేయాల్సిందే. సార్ చాలా పెద్దది వచ్చేస్తుందో 2 తగ్గిస్తారంటే కుదరదు. ఓకేనా, మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాల్సిందే. ఓకే, అది 1000 కాలమ్స్ ఇవ్వని, 5000 కాలమ్స్ ఇవ్వని, ఎంత కాలమ్స్ ఇచ్చినా మనం రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాల్సిందే. ఆ టేబుల్ మనం క్రియేట్ చేయాల్సిందే. సగం టేబుల్ ఇక్కడ క్రియేట్ చేస్తానంటే కుదరదు. సో ఇక్కడ కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఇది మీకు సోర్స్, ఇది డెస్టినేషన్ అన్నాను కదా, ఇది మీకు కనిపించే ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్లో ఏం చేస్తారంటే సపోజ్ ఇందులో డేటా అంతా ఉంది. ఓకే, ఇక ఇది క్లయింట్ అనుకోండి, ఇది మీరు అనుకోండి. సపోజ్ సింపుల్గా చెప్పాలంటే ఓకే, ఇది సర్వర్. మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే ఈ ఫస్ట్ ఉన్నది క్లయింట్, ఈ చివరి ఉన్నది ఫస్ట్ ఉన్నది సర్వరు, ఇక్కడ మీరు,
ఈ మధ్యలోంచి ఇంటర్నెట్ అనుకోండి, సింపుల్గా చెప్పుకోవాలంటే. సో ఏదైతే ఇక్కడ నుంచి డేటాని ఇక్కడికి తెచ్చుకోవాలో ఇక్కడ మనకి ఈ మధ్యలో సర్కిల్ ఏదైతే కనబడుతుందో ఆ సర్కిల్లో క్వరీ రాసుకుంటాం. ఓకే, ఈ క్వరీస్ ఎవరు రాస్తారు అంటే రిపోర్ట్స్ ఎవరైతే జనరేట్ చేస్తారంటున్నామో వాళ్ళు రాస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదో ఒక వేర్ కండిషన్ యూజ్ చేసుకుని ఇందులో ఉన్న డేటాని ఇందులోకి తెచ్చుకోవాలి. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్ చేసేస్తుంది ఆ డేటాని. ఇక్కడ నువ్వు 1000 కాలమ్స్ తెచ్చుకుని ఇక్కడ తెచ్చుకున్నా సరే ఇక్కడ ఫిల్టర్ చేసేస్తుంది, ఎందుకంటే ఇక్కడ నువ్వు క్వరీ రాసుకున్నావు. ఆ క్వరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డేటా ఇక్కడికి వస్తుంది. ఓకే, సపోజ్ ఇది ఒక సోర్స్ అనుకోండి, ఇది ఒక డెస్టినేషన్, ఇది మధ్యలో మీకు ఇంటర్ఫేస్, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి డేటా ఈ మధ్యలో ఉపయోగపడుతుంది. ఈ మధ్యలో నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీకు కావాల్సిన డేటాని తెచ్చుకోవడం కోసం క్వరీ అని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. ఓకేనా, ఇప్పుడు సపోజ్ నీకు 100 కాలమ్స్ ఉన్నాయమ్మా, సెలెక్ట్ 100 కాలమ్ నేమ్స్ ఉన్నాయి, నీకు 100 కాలమ్స్ అవసరం లేదు, నీ పేరు నీ ఐడి చాలు. సో నువ్వు ఇక్కడ ఏం చేస్తావంటే ఓకే సెలెక్ట్ నేమ్ ఐడి ఫ్రమ్ టేబుల్ నేమ్ అని రాసేసుకుంటావు. అంటే నీకు 100 కాలమ్స్ ఉన్నా సరే ఇక్కడ నువ్వు ఫిల్టర్ కండిషన్ ఎప్పుడైతే రాసుకున్నావో ఎక్స్ప్రెషన్లోని ఇక్కడ డేటా అంతా ఫిల్టర్ చేసుకుని ఇక్కడ నీకు రిపోర్ట్ జనరేట్ చేస్తావు. ఓకే, డైరెక్ట్గా ఎస్క్యూఎల్ ఓపెన్ చేసి దాంట్లోంచి రాయక్కర్ లేకుండా. ఓకే, లేదు ఇంకో కండిషన్ అయితే రాసుకున్నాం, వేర్ కండిషన్ రాసుకున్నాం, లేదంటే లైక్ కండిషన్ రాసుకున్నాం, నాకు ఏతో స్టార్ట్ అయిన వాళ్ళందరూ కావాలి, ఓకేనా, బీతో స్టార్ట్ అయిన వాళ్ళందరూ కావాలి, లేదా అబోవ్ 25,000 వచ్చిన వాళ్ళందరూ కావాలి, అబోవ్ 60,000 వచ్చిన వాళ్ళందరూ కావాలి, లేదా అబోవ్ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కావాలి, ముసలి అయిపోయిన వాళ్ళు కావాలి. ఇలా ఏ డేటా కావాలన్నా మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్లో మనం కండిషన్ రాసుకుని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. సరే, ఇప్పుడు ఇదే ప్రాసెస్ ఎస్క్యూఎల్లో కూడా చేస్తున్నాం, అంతే కదా, ఎస్క్యూఎల్లో కూడా చేస్తున్నాం. మళ్ళీ సపరేటింగ్ రిపోర్టింగ్ టూల్స్ ఎందుకు ఇస్తారంటే ఏదైనా చెప్పగలరా? మనం ఎస్క్యూఎల్లో కూడా మనం సేమ్ ఇంతే కదా, క్వరీ రాసుకుంటున్నాం, డేటా కింద టేబుల్ వచ్చేస్తుంది. అంతే కదా, సెక్యూరిటీ కూడా కాదు, సెక్యూరిటీ అని కాదు, ఈజీ యాక్సెసింగ్. ఓకే, అంటే రెండింటికి తేడా ఏం లేదు. ఇప్పుడు అక్కడ కూడా అంతే, యూజ్ డేటాబేస్. ఓకే, యూజ్ డేటాబేస్ నుంచి ఎస్క్యూఎల్తో నీకు కావాల్సినట్టుగా క్వరీ రాసుకుంటున్నావు, ఎగ్జిక్యూట్ చేసేసుకుంటున్నావు. కానీ అగైన్ ఈ రిపోర్టింగ్ టూల్స్ అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఓకే, ఎందుకు వచ్చింది అంటే సపోజ్ మనం ఇక్కడ ఒక 4 కండిషన్స్ రాసుకున్నాం. ఓకే, అంటే ఒకేసారి రాసుకున్నాం అలా అనుకోద్దు. మళ్ళీ సపోజ్ సరే కన్ఫ్యూజ్ అవ్వద్దు, సింగిల్ కండిషనే రాసుకున్నాం. ఓకే, సోర్స్ నుంచి సింగిల్ కండిషన్ డెస్టినేషన్కి వచ్చేలా రాసుకున్నాం. సో ఇదే ఈ పార్ట్ మొత్తాన్ని సేవ్ చేసి పెట్టుకుంటే ఓకే ఈ ఎక్స్ప్రెషన్ నువ్వు 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నువ్వు మళ్ళీ క్వరీ రాయక్కర్లే. ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే సేవ్ మనం ఇక్కడ మనం కండిషన్ రాసి పెట్టుకున్నాం కదా, ఈ ఎక్స్ప్రెషన్ సేవ్ చేసి పెట్టుకుంటాం. ఎక్కడ కావాలో అక్కడ తీసుకెళ్ళి, అంటే ఇది ఇన్డెప్త్కి వెళ్తే బాగా అర్థమవుతుంది. ఓకే, అంటే ఒక ఇన్ఫర్మేటిక్ టూల్ తీసుకుని రీయూజబిలిటీ నేను చెప్పేయడం కాదు. ఓకే, మనకి ఏంటంటే ఇన్డెప్త్కి వెళ్తే సపోజ్ ఇప్పుడు ఇలా కాకుండా టేబుల్స్ 100 టేబుల్స్ జాయిన్ చేయాలనుకున్నాం. ఓకే, ఆ 100 టేబుల్స్ మధ్యన ఇలాంటి కండిషన్ ఒకటి రాయాలనుకోండి. సపోజ్ మనం అక్కడ సెపరేట్గా రాయక్కర్లే. సో ఈ ఎక్స్ప్రెషన్ తీసుకెళ్ళి ఆ టేబుల్స్ మధ్యలో మనకి మ్యాపింగ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఈ రిపోర్టింగ్ టూల్లో. సో ఎందుకంటే మనం ఎంతకంతకి ఈజీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే, అలాగా ఆ మ్యాపింగ్స్ అన్న కాన్సెప్ట్లో ఈ ఎక్స్ప్రెషన్ తీసుకెళ్ళి పేస్ట్ చేస్తే చాలు, కండిషన్ అప్లై అయిపోద్ది అక్కడ. సో నీకు అక్కడ నుంచి వచ్చే డేటా కండిషన్స్ అప్లై అయిపోయి నెక్స్ట్ వెళ్తుంది, మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ప్రాసెస్ అలా. సో దీన్ని ఎన్నిసార్లైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అదే క్వరీలో ఎస్క్యూఎల్లో అనుకోని చచ్చినట్టు క్వరీ రాయాలి, మళ్ళీ కింద మళ్ళీ క్వరీ రాయాలి. లేదు దేంట్లో యూజ్ చేయాలి అనుకుంటే ఈ క్వరీని పట్టుకెళ్ళి ఎక్కడైనా యూజ్ చేయాలంటే కుదరదు, కాపీ చేసి పేస్ట్ చేయగలం కానీ లేదంటే రాయాలి. సో ఇక్కడ అలా కాదు, ఈ ఎక్స్ప్రెషన్ మనం ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ డేటాబేస్ అంటే అందులోనే కదా, ఆ టూల్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఆ డేటాకే కాదు. ఇక్కడ మనం రాసేది ఓకే కేవలం కండిషనే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ మనం ఏం సెట్ చేయమాట, ఇక్కడ కాలమ్ నేమ్ టేబుల్ నేమ్స్ అలాంటి ఏం సెట్ చేయం. ఓకే, సో ఈ కండిషన్ మనం ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు, ఇది రీయూజబిలిటీ ఉంటుంది.
సో డేటాబేస్లో మనకు రాసే క్వరీస్ ఎలాగా డివైడ్ చేసుకుంటున్నాము అంటే ఎస్క్యూఎల్లో మనకి ఇందులో చెప్పినట్టు ఫస్ట్ సెకండ్ యూనిట్ స్టార్టింగ్ అండి యాట్రిబ్యూట్స్, ట్రిబుల్స్, రిలేషన్షిప్స్ అండ్ నల్ వాల్యూస్, ఇలా అర్థమెటిక్ లాజికల్ ఆపరేటర్స్, వేర్ క్లాసెస్, అంటే ఏమేమి కండిషన్స్ ఎవరెవరు యూజ్ చేస్తారు అన్నది మొత్తం చెప్పాను ఈరోజు. ఓకే, సో డెవలపర్స్ ఏం చేస్తారు, మెయింటెనెన్స్ లో ఏం జరుగుతుంది, ఓకే, సపోర్ట్లో ఎలా ఉంటుంది, నెక్స్ట్ రిపోర్ట్స్ ఎవరు చేస్తారు, రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తారు, మనం ఇన్ఫర్మేటిక్గా ఒక టూల్ తీసుకుని రిపోర్ట్స్ జనరేట్ చేసుకుంటాం. ఓకే, ఇలా మనకి ఎస్క్యూఎల్ ఒక తర్వాత ఇంపార్టెంట్. ఓకే, అంటే మనం నేర్చుకున్నప్పుడు మటుకు మనకు అన్ని ఆప్షన్స్ ఉండవు. ఓకేనా, మీరే అడ్మిన్స్, మీరే సపోర్ట్, మీరే మెయింటెనెన్స్, మీరే రిపోర్ట్. కానీ ఇక్కడ రిపోర్ట్ కాన్సెప్ట్ అనేది మనకు ఉండదు. ఓకేనా, రిపోర్ట్ జనరేట్ అనేది కాన్సెప్ట్ ఉండదు. మీకు రిపోర్ట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు పై చార్ట్స్ ఇలాంటివి విన్నారా ఎప్పుడైనా? పై చార్ట్స్ అని మనకి డిజిటల్ రూపంలో చూపించేది ఏదైనా కూడా అవన్నీ కూడా రిపోర్ట్స్ కిందకి వస్తాయి. ఆ రిపోర్ట్స్ ఎలా జాయిన్ చేస్తామంటే ఏదో ఒక టూల్ యూస్ చేసుకుంటాం. ఓకే, ఇలా. సో ఇక్కడ మనకి రియల్ టైంలో అయితే ఇలాగ డివైడ్ చేసుకుని ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటాం. ఓకే, అడ్మిన్ కానీ, సపోర్ట్ కానీ, మెయింటెనెన్స్ కానీ, రిపోర్ట్స్ కానీ. కానీ మనం ఇప్పుడు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వే అడ్మిన్, ఓకే, అంటే నువ్వే క్రియేట్ చేయాలి, నువ్వే ఇన్సర్ట్ చేయాలి, నువ్వే సపోర్ట్ టీమ్ అంటే నువ్వే ఆల్టర్ కండిషన్ రాయాలి, నువ్వే వేర్ కండిషన్ రాయాలి, ఓకే, నువ్వే కాలం లైక్ కండిషన్ రాయాలి, నువ్వే సిస్టమ్ డేట్ రాయాలి. ఓకే, ఇలా ప్రతిదీ ఒకటి కాదు, ఇంకా ప్రతిదీ ఏమైతే నువ్వే అర్థమెటికల్ లాజికల్ ఆపరేటర్స్ గురించి రాయాలి. ఓకే, నువ్వే లోయర్ కేసు అప్పర్ కేసు గురించి మాట్లాడాలి. సో ఇక్కడ మనకి వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి కూడా ఏమి ఉండదు, ఎందుకంటే మనం డేటాబేస్ ని తీసుకుని మెయింటైన్ ఏం చెయ్యం. కానీ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అన్నది మాత్రం ఏదో చూడొచ్చు మనం. కానీ మనం చేసే ఎస్క్యూఎల్లో ఈ కనిపించవు, మెయింటెనెన్స్ రిపోర్ట్స్ కనిపించవు. ఓకేనా, అడ్మిన్ కి, డెవలపర్స్ కి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి అన్ని, ఇంకా ప్రతిదీ. ఎందుకంటే ఇక్కడ మనం డేటాబేస్ ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం, ఓన్గా డేటాబేస్ క్రియేట్ చేసుకుంటున్నాం, టేబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నాం, ఇన్సర్ట్ చేస్తున్నాం, అంటే ప్రతి రోలు ఇక్కడ మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం. కానీ రేపు పొద్దున్న రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత అలా ఉండదు. ఓకేనా, ఓకే, ఎవరిది టీం వల్ల అలా ఉంటుంది. సో ఇదంతా మనకి ఎన్నైతే ఉన్నాయి, జాయింట్స్ ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం. ఓకే, లైక్ ఆపరేటర్స్, అర్థమెటికల్ ఆపరేటర్స్, ఇలా ఎన్నైతే ఉన్నాయో అన్నిటిని కూడా మనం ఎలా ఎవరెవరు యూజ్ చేస్తారు అన్నది మాత్రం ఈరోజు చెప్తాను. ఓకేనా, సో మనకి ఇందులో ఇంతవరకు కవర్ అయినా ఇంకా మనకి చాలా ఉంటాయి. జాయింట్స్ ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి, జాయింట్స్ మళ్ళీ రకరకాల లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఇలాంటివి ఉంటాయి. ఇక నెక్స్ట్ యూనిట్లో రావచ్చు. ఓకే, లైక్ ఆపరేటర్స్ గురించి ఉంటాయి, ప్రైమరీ కీ గురించి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏంటది డూప్లికేట్స్ ని మనం అలౌ చేయకుండా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఏ దాంట్లో డూప్లికేట్స్ అలౌ చేయకూడదు అనుకోండి. ఓకే, ఇక్కడ మనం డిస్టెన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. కొరీ కూడా రాయక్కర్లేదు. అంటే టూల్స్ ఎంత మనకి ఈజీ యాక్సెస్ చేసేస్తున్నాయంటే ఇక్కడ మనం కొరీ కూడా రాయక్కర్లేదు. ఓకే, ఇందులో ఒక టేబుల్ ఉంది, ఒక టేబుల్, ఆ టేబుల్లోంచి కనీసం నీ ఎవరో ఒక పావని అనో ఎవరో ఇంకొక పేరనో ఒక 20 సార్లు 25 సార్లు రిపీట్ అయిపోయింది. ఓకే, ఆ రిపీట్ అయిపోయింది మొత్తం కాలమ్స్ అన్ని కాలమ్స్ రిపీట్ అయింది, లేదా ఒక కాలమే రిపీట్ అయింది. ఇలా ఏదైతే జరిగిందో, ఓకే, ఇక్కడ డిస్టింక్షన్ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇదంతా ఎక్స్ప్రెషన్ అమ్మా. ఓకే, ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇందులో 1-2 ఆప్షన్స్ గురించి చెప్తాను. డిస్టింక్షన్ ఒక ఆప్షన్ ఉంటుంది. జస్ట్ మనం క్వరీ రాయక్కర్లేదు, నువ్వు ఏం రాయక్కర్లేదు, జస్ట్ డిస్టింక్షన్ సెలెక్ట్ చేసుకుంటే అప్లై చేసాం అనుకోండి. డిస్టింక్షన్ పెట్టాం, ఆప్షన్స్ లో డిస్టింక్షన్ అని, జాయిన్ అని, లెఫ్ట్ అవుటర్ అని, అంటే ఇంకా మన క్వరీ రాయక్కర్లేకుండా ఇక్కడ సింప్లిఫై ఇక్కడ ఇచ్చేస్తాడు అన్ని. నువ్వేం చేయాలనుకుంటున్నావు, జాయిన్ చేయాలనుకుంటున్నావా 2 టేబుల్స్ ని, లేదా లెఫ్ట్ అవుటర్ చేయాలనుకుంటున్నావా, లేదంటే లైక్ పెట్టాలనుకుంటున్నావా, లేదంటే అన్ని కాలమ్స్ కావాలనుకుంటున్నావా, ఇలాగా అన్ని ఇక్కడే ఇచ్చేస్తాడు. క్వాలిఫైర్ అని, యాక్టివ్ అని, రోల్ ట్రాన్స్ఫర్మేషన్ అని, ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ అని, జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అని. మనకి ఏంటంటే ఆ పర్టికులర్ సందర్భానికి, అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కి ఏ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకోవాలో తెలియాలంటే మనకి. ఓకే, అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఒక 4 చూడండి. సపోజ్ వర్క్ ఫ్లో అని కానీ, సీక్వెన్స్ క్వాలిఫైర్ అని కానీ, అగ్రిగేటర్ అని కానీ, రోటర్ ట్రాన్స్ఫర్మేషన్ అని కానీ. ఇప్పుడు మనం ఇక్కడ వాడింది రోటర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫిల్టర్ కండిషన్. నెక్స్ట్ జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్,
జాయింట్ ట్రాన్స్ఫర్మేషన్ దేనికి యూస్ చేస్తాం అంటే రెండు టేబుల్స్ని జాయిన్ చేయడం కోసం. జస్ట్ జాయింట్ ట్రాన్స్ఫర్మేషన్ పెట్టేసి డిస్టింక్షన్ కొట్టేసాం అనుకో, జాయింట్లో అంటే రెండు టేబుల్స్ని కలిపేసి అందులో డూప్లికేట్స్ని రెస్ట్రిక్ట్ చేసి ఆ ప్రత్యేకంగా ఏదైతే మనకి బ్యాలెన్స్ వచ్చిందో ఆ డేటాను మాత్రమే మనం ఇందులో డిస్ప్లే చేస్తాం. ఓకే, నెక్స్ట్ ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్. సపోజ్ ఇది ఎంప్లాయ్ టేబుల్. ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే మనం దానికి రిలేటెడ్గా ఉన్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక టేబుల్లో అందరు డేటా ఎంటర్ చేస్తాం. ఓకే, రోల్ నెంబర్ వైజ్ ఎంటర్ చేస్తాం. మనకు రోల్ నెంబర్ వైజ్ ఎంటర్ చేసిన వెంటనే ర్యాంకులు తేడా వచ్చేస్తాయి, అవునా కదా? 1 అడుగు 2, 2 అడుగు 3, 5 అడుగు అలా ర్యాంకులు తేడా వచ్చేస్తాయి మనకి, అంటే సీక్వెన్స్ ఒక. సో అలాంటి టేబుల్స్ ఏదైనా మనం చేయాలనుకోండి, ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ అందులో పెట్టేసుకుని A to Z కావాలా, Z to A కావాలా, అంటే కావాలా, డిస్టింగ్ కావాలా. సో జస్ట్ మనం పెట్టేసుకోవాలంటే అక్కడి నుంచి డేటాని పెట్టుకుని ఇక్కడ ఏదైతే మనం ఫిల్టర్ అప్లై చేస్తామో ఆ ఫిల్టర్ చేసుకుని ఈ డేటాని అది ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలాగ రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసుకుని అందులో మనం జస్ట్గా మనం పూర్తిగా క్వరీ రాసుకోవచ్చు, లేదా అందులో ఇచ్చిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని డేటాని ఫిల్టర్ చేసేసుకోవచ్చు. సో ఇలా చేసేది అవుతుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ది మనకి ఎస్క్యూఎల్ని ఇలాగే యూజ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఓకే, డెవలప్ చేసేటప్పుడు వేరే ఆప్షన్ లేదేమో మనకు. డెవలప్ చేసేటప్పుడు అలాగే చేయాలి, రిపోర్ట్స్ని జనరేట్ చేయడానికి మాత్రం. ఓకే, ఇలాంటి టూల్స్ వచ్చేస్తా ఉంటున్నాయి, ఇంకా వస్తాయి, చాలా వస్తాయి రిపోర్టింగ్ టూల్స్. ఓకేనా, ఇన్ఫర్మేటికా అబ్నిషో అన్నది కొంచెం ఓల్డ్ టూల్స్ అంటే ఏం లేదు, 5 years బ్యాక్ టూల్స్. ఓకే, పవర్ బిఐ అని ఉంది, ట్యాబ్లూ అని ఉంది. ట్యాబ్లూ వినే ఉంటారు మీరు, ఇప్పుడు జనరల్గా ఎక్కువగా వినిపించేది. అది కూడా రిపోర్టింగ్ టూలే, అది కూడా రిపోర్ట్ని జనరేట్ చేసేది. అది కూడా ఎస్క్యూఎల్ దాని క్వరీసే వాడతాం, మరి ఏం కాదు. ఓకే, అలా మాంగో డీబీ అది నాన్ ఎస్క్యూఎల్ అంటాం, కానీ మనం ఇందులో కూడా క్వరీసే వాడతాం. ఇప్పుడు హడూప్ వచ్చింది, హడూప్లో కూడా పిగ్, ఫ్లూమ్, ఓకే, ఇలాంటి వాటిలో కూడా మనం వాడతాం. ఓకే, ఎందుకంటే పిగ్ అనేది ఒక మాడ్యూల్ అన్నాం, ఇంకోటి ఏమనుకోకండి. ఓకే, సో హడూప్లో కూడా మనకి ఎస్క్యూఎల్ని యూజ్ చేస్తాం, ఆ క్వరీస్ని యూజ్ చేస్తాం. అంటే లైట్గా చేంజెస్ ఉంటాయి, ఆ క్వరీస్ని యూజ్ చేస్తాం. సో ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ ఎస్క్యూఎల్ అన్నది ఇలా దీని చుట్టూ తిరుగుతుంది. సో క్వరీస్ని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, స్టార్టింగ్ నుంచి క్వరీస్ ప్రాక్టీస్ చేయడం నేర్చుకుంటేనే రేపు పొద్దున మనకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే మీ ఎండ్లో, అంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాజెక్ట్ చేయాలి అంటే ఎస్క్యూఎల్ అన్నది కంపల్సరీగా మ్యాండేటరీగా కావాలి. నువ్వు ఏదైనా తీసుకో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఏదైనా తీసుకో, ఒక బ్యాకప్ అన్నది కంపల్సరీ కావాలి. ఓకేనా, ఇప్పుడు మీరు ఒక 40,000 పెట్టి ఫోన్ కొన్నారనుకోండి, మీరు ఫస్ట్ చెక్ చేస్తున్నది ఏంటి? కెమెరా ఎలా అవుతుంది, బ్యాటరీ బ్యాకప్ ఎలా అవుతుంది, ఇది కాదు, మనకు స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందో చూసుకుంటాం. సో నువ్వు ఎంత అలాంటి అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ టెక్నాలజీలోకి వెళ్ళినా, లేదు నార్మల్ టెక్నాలజీస్, పైథాన్, జావా, సి++, అన్నది టెక్నాలజీలోకి రావట్లేదు. ఓకే, .NET ఇలాంటి ఏదన్నా ఎంత పెద్ద టెక్నాలజీ తీసుకున్నా, ఎంత ఎమర్జెన్సీ టెక్నాలజీ తీసుకున్నా నీకు ప్లస్ వెనకాల బ్యాకప్ అన్నది ఒక సర్వర్ కావాలి. ఓకే, ఆ సర్వర్ని ఆ ఎస్క్యూఎల్ని రియల్ టైంలో ఎలా ఉంటుందో ఈరోజు చూస్తాం. ఓకే, సో నెక్స్ట్ టైం నుంచి మీకు ఈరోజు ఈవినింగ్ కానీ ఎప్పుడైనా కొన్ని క్వరీస్ పెడతాను. ఓకే, కేవలం ఇన్సర్ట్వి, క్రియేట్వి, ఆల్టర్ది, ఆ మూడింటికి సంబంధించిన క్వరీసే పెడతాను ఈరోజు ఈవినింగ్ లోపల ఎప్పుడైనా. సో అవి ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినాక రేపు మార్నింగ్ మళ్ళీ క్లాస్ టైంలో ఆ స్క్రీన్ షాట్ షేర్ చేయండి. ఓకేనా, ఇది కొంచెం అంటే కోడింగ్ చాలా తలుచుకుంటే పైన కష్టమేం కాదు. ఓకే, మనకి క్వరీసే కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ కూర్చుంటే, గట్టిగా 100 క్వరీస్ మీద ప్రాక్టీస్ చేస్తూ కూర్చుంటే అయిపోయినట్టే. ఇంకా మనకి సబ్జెక్ట్ కూడా ఈజీ సబ్జెక్ట్, కాకపోతే క్వరీస్ రాయడం రావాలంటే. జాయిన్ దేనికి రాస్తున్నాము, అది లేదు, లైక్ దేనికి రాస్తున్నాము, సిస్ డేట్ దేనికి రాస్తున్నాము, ఆటోమేటిక్ ఆపరేషన్ దేనికి రాస్తున్నాము, మనకి శాలరీ ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, ఏ గ్రూప్ దేనికి గ్రూప్ బై చేస్తాం, దేనికి వేర్ కండిషన్ ఎక్కడ యూజ్ చేస్తాం, వేర్ కండిషన్ ఎందుకు యూజ్ చేస్తాం, పర్టికులర్గా కాలమ్ నాకు కావాలంటే వేర్ కండిషన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఆల్టర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, మోడిఫై ఎందుకు యూజ్ చేస్తున్నాం. సో అవి తెలుసుకుంటే ఇంకా ఇంకా చాలా ఈజీ అన్నమాట. దీనిలో 4 యూనిట్స్ ఉన్నా, 5 యూనిట్స్ ఉన్నా మనకి దీన్ని చదవడం కానీ రాయడం కానీ ఈజీ. సో మీకు యూనిట్తో పాటు మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే క్వరీస్ ప్రాక్టీస్ చేయడం. ఓకే, రేపటి నుంచి మనకి
ఇందులో యూనిట్ 2లో సపోజ్ బేసిక్ ఎలక్ట్రికల్ క్వరీస్ అని ఉంది, సెలెక్ట్ అని ఉంది. దాంతోపాటు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకేనా, అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి, దాంతోపాటు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. మనకి ప్రాజెక్ట్ కొంచెం యూనిట్ లేట్ అయినా దాంతోపాటు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే, ఎందుకంటే మీరు ఇంటికాడ కూర్చొని ప్రాక్టీస్ చేసి అంత టైం ఉండకపోవచ్చు. సో మనకు 1 అవర్ టైం ఉంది కాబట్టి సపోజ్ ఈరోజు అర్థమెటిక్ ఆపరేషన్ గురించి చెప్పాను, లేదంటే వేరే కండిషన్ చూస్తాం, వేరే కండిషన్ ప్రాక్టీస్ చేసాను 10 నిమిషాలైనా పావు గంట అయినా వెయిట్ చేసుకోవడం. నేను అడిగిన స్క్రీన్ షేర్ చేయండి, ల్యాప్టాప్లో మ్యాక్సిమం ల్యాప్టాప్లోనే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఆ ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి, ఆ క్వరీస్ అన్నీ ఒక చోట రాసుకుంటే మీకు ఎక్కడో చోట ఉపయోగపడతాయి. మేము ఎక్స్పర్ట్ ఇన్ ఎస్క్యూఎల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది మర్చిపోయేది ఏం కాదు. ఇప్పుడు కోడింగ్ అన్నది ఇలా రాయకపోతే అలా రాయకపోతే మర్చిపోతుంది, ఇది అలా మర్చిపోయేది అయితే ఏం కాదు. ఒకసారి మనకి సింటాక్స్ అర్థం అయితే, కాన్సెప్ట్ అర్థం అయితే ఇందులో మర్చిపోవడానికి అంత ఇదిగా ఏముండదు. ఎందుకంటే ఒకేలా రాస్తాం, వేర్ కండిషన్ అన్నది ఒకేలా రాస్తాం, గ్రూప్ బై అన్నది ఒకేలా రాస్తాం. మారేది ఏంటి అంటే అక్కడ ఉన్న కాలం నేమ్స్, ఫీల్డ్ నేమ్సే మారుతాయి. సో వాటితో మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఒక 2ంటికి రాయమన్నా 3ంటికి రాయమన్నా అదే వేర్ కండిషన్. ఓకే, సో కాన్సెప్ట్ ఆ సింటాక్స్ మనకు వస్తే కాలం నేమ్స్ మారినా ఏది మారినా మనకు సంబంధం లేదు. ఓకే, సో రేపటి నుంచి అయితే మనకు కొరికి సైలెంట్గా ఉన్నా పర్లేదు, ప్రాక్టీస్ చేయడం, నాకు స్క్రీన్ షాట్ షేర్ చేయడం, మనకు 2 కవర్ అవుతాయి. విడిగా మనకి ఓకే ఓకే ఒకసారి చెప్తాను, బాగా వచ్చేసాను. ఇదిగమ్మా, ఫస్ట్ మనం సెర్చ్ చేయాల్సింది ఇది. ఓకే, ఇది మనకి ఈజీగా అయిపోద్దని నేను చెప్తాను, లేదంటే ఎక్స్ప్లెయిన్ ఇన్స్టాల్ చేసుకుంటారంటే ఎక్స్ప్లెయిన్ ఇన్స్టాల్ చేసుకోండి, అది ఆప్షన్స్ కూడా చెప్తాను రేపు. ఓకేనా, కాకపోతే ఇది కొంచెం మనకి అలాగే క్లౌడ్ స్పేస్ స్పేస్ ఉంటుంది మనకి. జస్ట్ మీరు ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అయితే చాలు, నాకు స్పేస్ వచ్చేస్తుంది. దానికోసం నేను ఇది చేస్తాను. లేదా మీరు ఎక్స్ప్లెయిన్ ఇన్స్టాల్ చేసుకుంటాం సార్, మనకు అదే రియల్ టైం కదా, అదే చేసుకుంటే అదే బాగుంటుంది అనుకుంటే ఓకే. ఓకే, కానీ ఇందులో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కొద్దిగా ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవడం ఏముంది. సో ఫస్ట్ ఒరాకిల్ అప్లికేషన్ ఎక్స్ప్రెస్ ఎస్క్యూఎల్ ఓపెన్ కొడుతున్నాను, నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఈ పేజ్కి వెళ్ళినప్పుడు చూడండి, గెటింగ్ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని ఉందా. ఓకే, ఆ గెటింగ్ స్టార్ట్ ఫర్ ఫ్రీ అన్నది క్లిక్ చేస్తే ఈ పేజ్కి వస్తుంది. ఓకే, ఈ పేజ్లో రిక్వెస్ట్ ఫర్ ఫ్రీ వర్క్ స్పేస్, నేను ఈ అమ్మాయికి పెడుతున్నాను, మీ అమ్మాయి ఎవరో తెలియదు.
సో ఈ అమ్మాయికి పెట్టాను ఏ పేజ్ కావాలి. సో ఆ పేజ్లో నేను ఏదైతే పెట్టానో ఒకసారి చూడండి, వాట్సాప్లో ఒక అమ్మాయికి షేర్ చేశాను, ఈ సెకండ్ ఇయర్ అమ్మాయి. ఓకే, ఏదైతే షేర్ చేశానో దాని మీద క్లిక్ చేస్తే మీకు రిక్వెస్ట్ ఫర్ ఫ్రీ వర్క్ స్పేస్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి చేయండి రిక్వెస్ట్ ఫర్ వర్క్ స్పేస్. ఫస్ట్ నేమ్ ఇస్తారు, లాస్ట్ నేమ్ ఇస్తారు. ఇక్కడ వర్క్ స్పేస్ వచ్చిన దగ్గర నాకు తెలిసి ఆగి ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను రామ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ వర్క్ స్పేస్ లో KKW ఇచ్చాను. అవసరానికి యూజ్ చేసుకుంటాను కానీ నెక్స్ట్ టైం కొట్టాను. ఓ సారీ సార్, కేకే ఇస్తున్నా. ఓకే, అంటే డిఫరెంట్ వర్క్ స్పేస్ నేమ్ అని ఉంది. నేను ఆల్రెడీ KKW అన్నదాన్ని ఇచ్చేసాను మీకోసం అని చెప్పి ఎప్పుడో ఫస్ట్ క్రియేట్ చేసేసాను ఆల్రెడీ. సో తీసుకోండి. సో ఇక్కడ సంథింగ్ మీ రోల్ నెంబర్ కానీ అదేనా అది వేసుకున్నారు అనుకోండి, మనకు అది ఈజీగా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఈ వర్క్ స్పేస్ దగ్గర ఆగి ఉంటారు నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడ ఈ డొమైన్ దగ్గర అంటే డిఫరెంట్ వర్క్ స్పేస్ నేమ్ అవుతుంది. ఇది ఏంటి ఈ వర్క్ స్పేస్ నేమ్ ఏంటి అన్నది మీకు తెలియదు. సో ఇక్కడ ఏమడుగుతుందంటే ఏదో ఒక వర్క్ స్పేస్ నేమ్ మీకు వెయ్యి అంటుంది. ఎందుకంటే నీకు రేపు పొద్దున మళ్ళీ ఇది లాగౌట్ అయిపోతూ ఉంటుంది మనకి ఇప్పుడు ఇది ఉందా, ఇది ఒక హాఫ్ అన్ అవర్ చేయలేదు అనుకోండి, లాగౌట్ అయిపోద్ది. సో అగైన్ నేను మళ్ళీ లాగిన్ అవ్వాలంటే వర్క్ స్పేస్ నేమ్ అడుగుతుంది. సో నువ్వు వర్క్ స్పేస్ నేమ్ ఇచ్చినప్పుడు అది రిట్రీవ్ చేసుకోవాలంటే అది యూనిక్ అయి ఉండాలి, లేదంటే ఎవరికి ఇస్తాం ఏంటో తెలియదు కదా. సో దానికోసం మనకి ఇక్కడ డూప్లికేట్స్ని అలౌ చేయదు. ఓకే, ఎక్కడ మనకి ఈ పేజ్లో ఈ వర్క్ స్పేస్ నేమ్ దగ్గర డూప్లికేట్ని అలౌ చేయదు. ప్లీజ్ ఎంటర్ డిఫరెంట్ వర్క్ స్పేస్ నేమ్ అన్నప్పుడు మీది ఏదైనా రోల్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటిది ఏదైనా వర్క్ స్పేస్ గుర్తుపెట్టుకున్న వర్క్ స్పేస్ నేర్చుకోండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకెక్కడ మనకి ఏముండదు. నెక్స్ట్ కొడతారు అక్నాలజ్మెంట్ అడుగుతుంది, లెర్నింగ్ అని కొట్టండి. ఓకేనా, లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్ అని కొట్టండి, ఒక పెద్ద బాక్స్ వస్తుంది మనకి. ఓకే, అక్కడ లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్ అని కొట్టండి, ఓకే చేయండి, అంతే. ఇక మనకి పర్సనల్గానే పెట్టండి, ఆర్గనైజేషన్ కాకుండా. ఓకేనా, మీకు ఈ పేజ్ కూడా పెడతాను లేకపోతే. ఓకే, మీకు డైరెక్ట్గా దీన్ని క్లిక్ చేసినా వర్క్ స్పేస్ పేజ్కి వెళ్ళిపోతారు, ఈ పేజ్కి వచ్చేస్తారు. మీరు అక్కడ లింక్ క్లిక్ చేసినా ఈ పేజ్కి వచ్చేస్తారు. ఈ పేజ్కి వచ్చినప్పుడు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు. ఈమెయిల్ అడ్రస్ కింద ఇచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ స్పేస్ దగ్గర ఏదైనా ఒక డిఫరెంట్ నేమ్, మీ రోల్ నెంబర్ అయినా ఉండొచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీకు నేమ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. వేరే నేమ్ తోటి కనెక్ట్ అవ్వకుండా ఉండాలి మనకి. అలా కనెక్ట్ ఎందుకు మనకి ఎలా తెలుస్తారంటే కింద కనెక్ట్ ఒకవేళ ఏదైనా డూప్లికేట్ జనరేట్ అయితే కనుక మనకి ఇలా మెసేజ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పర్సనల్ పెట్టుకుంటారు, ఇండియా కంట్రీ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ అక్నాలజ్మెంట్ ఒకటి అడుగుతుంది, ఓకే చేస్తాం. నెక్స్ట్ ఎందుకు చేసుకుంటున్నాం ఇది అని అడుగుతుంది, 2 క్వశ్చన్స్ అడుగుతుంది. ఒకటి ప్రాక్టీస్ చేసుకోవడం కానీ చెప్పండి. ఓకే, నెక్స్ట్ లెర్నింగ్ అని కొట్టండి, అయిపోయింది. ఓకేనా, సరే అయితే ఇదైతే ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకోండి, రేపు నుంచి మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఓకే, సరే అయితే థ్యాంక్ యూ.